హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, చేసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అనేది ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక గ్లాస్ పెరుగు వేసుకోవాలి. ఏ గ్లాస్తో పెరుగు అయితే వేసుకున్నామో అదే గ్లాస్తో గోరువెచ్చని నీళ్ళు కూడా పోసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీరా అనేది వేసుకుందాం. తర్వాత సేమ్ గ్లాస్తో మైదా అనేది తీసుకోవాలి. మైదా వేసే కంటే ముందు మనం అనేది పెరుగు నీళ్ళు అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మైదా అనేది వేసుకుందాం. 3 గ్లాసులు మైదా అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 2 గ్లాసులు మైదా వేసుకుంటున్నాము. ఒకవేళ మీకు గట్టిగా అనిపించిందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా చక్కెర అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడా అనేది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా నానుతుంది పిండి. ఒక 4 to 5 అవర్స్ అనేది ఇప్పుడు ప్లేట్ వేసి నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా పిండి ఎంత బాగా నాని బుడ్లు వచ్చిందో. తర్వాత మనం పిండి అనేది ఇలా కొద్దిగా తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని వేడెక్కిన ఆయిల్లోకి మనం అనేది పిండి ఇలా చిన్న చిన్న ఉంటలుగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకనేది చూసారా ఎంత బాగా పూరీలాగా బోండా అనేది పొంగుతుందో. ఇలానే మనకి పిండి అంతా చిన్న చిన్న ఉంటల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం అనేది ఈ బోండాల్ని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా బోండం ఎర్రబడేంత వరకు ఫ్రై చేసుకొని ఇట్లా గోల్డెన్ ఎరుపులోకి వచ్చిన తర్వాత మనం అనేది ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత సేమ్ అలానే మనం అనేది చిన్న చిన్న వంటలను అనేది ఆయిల్లో పిండిని ఇలా వేయాలి. ఇలా వేసుకొని బాగా డీప్ ఫ్రై అనేది చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా ఎంత సింపుల్గా అనేది మనం మైసూర్ బోండాస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అనేది బోండాలు వేసుకొని సర్వ్ చేసుకుందాం. అలానే దీనికి కాంబినేషన్ అయిన ఎర్రకారం చట్నీ అనేది వేసుకొని తినేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. టేస్ట్ చేసేస్తాం పదండి. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అలానే మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.